అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. బ్రహ్మకుమారిల మీద మనం చేస్తున్న సిరీస్లో భాగంగా ఇది 2వ ఎపిసోడు. ఒకరోజు మధ్యలో గ్యాప్ వచ్చింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము ఒకరోజు రికార్డ్ చేయలేకపోయినాం. అందుకే వేరే ఒక వీడియోని ఆ ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది, షాలెం రాజ్కి సంబంధించి. ఇక ఇవాళటి వీడియోలోకి మనము ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదామండి. కాషన్ మన వాళ్ళకి ఏంటంటే ముందుగానే చెప్తున్నాం, బ్రహ్మకుమారి సంస్థ ద్వారా పూర్వం ఎఫెక్ట్ అయిన వాళ్ళైనా ఆల్రెడీ ఇప్పుడు వెళ్తున్న వారైనా దీన్ని న్యూట్రల్ మైండ్తో చూడవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. ఇక హిందువులు ఇప్పటివరకు మీకు ఈ సోకాల్డ్ ఈ టెంప్లెటెడ్ ఈ ఫార్మాట్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ మీకు జరగకపోతే బహుశా ఫ్యూచర్లో జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త. మీకోసమే మేము ఈ వీడియోస్ని మేము చేయడం జరుగుతోంది. బ్రహ్మకుమారిల మీద ఎటువంటి పర్సనల్ థింగ్ ఏం లేదు. బ్రహ్మకుమారి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే చెప్పండి, చెప్పలేకపోతే చూసి వదిలేయండి తప్ప. లలిత్ గారిని, అజయ్ గారిని ఇలా చాలా ఎవరైతే మీ గురించి మాట్లాడినరో వాళ్ళ మీద కేసులు పెట్టి ఇండియాలో వాళ్ళ వీడియోలు కనపడకుండా చేసినట్టు ఇక్కడ ప్రయత్నిద్దామని మాత్రం ప్రయత్నించకండి. ఎందుకంటే ఈ వీడియోని మనోళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫోకస్ చేస్తారు. మీరు ఒక చోట అయితే ఆపగలుగుతారు, కానీ 10 చోట్ల ఒకేసారి చేస్తే ఆపలేరు అని బ్రహ్మకుమారి వాళ్ళకు కూడా నేను ప్రేమపూర్వకంగా అక్కయ్యలకు, అన్నయ్యలకు తెలియజేసుకుంటూ ప్యానల్లోకి అమృత్ సిద్ధి గారిని, హైందవుడు గారిని ఇద్దరిని వెల్కమ్ చేస్తున్నా. నమస్కారం అండి. జయ శ్రీరామ. జయ శ్రీరామన్న. మొన్న 7 దాకా వచ్చినాం. ఏమన్నా సమరీ ఏమన్నా చెప్తారా, లేకుంటే డైరెక్ట్ దుంకేద్దామా? ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ అనుకుంటున్నాం, ఫాస్ట్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ తెల్లారిపోయింది కాబట్టి దూకేద్దాం. దూకేసే ముందర హైందవుడు గారు మొదటిసారిగా వచ్చినట్టున్నారు ఈ ప్యానెల్కి ఇప్పుడు దాకా. నమస్కారం హైందవుడు గారు. నమస్కారం అండి. జయ శ్రీరామ. జయ శ్రీరామ. యాజ్ యూజువల్గా నేను ఒక 3 వారాల నుంచి ఏ ఛానల్కి వెళ్ళినా కూడా నా ఛానల్లో కూడా చెప్పే మాటే ఖచ్చితంగా చెప్పాలి, చెప్తే పని అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు, అభిమన్యుడు ఛానల్కి చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇది అవసరం అంటే కనుక దీనివల్ల అల్గారిథం ఫాస్ట్గా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాం, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాం. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేసుకోండి, కమెంట్ తప్పనిసరిగా చేయండి. షేర్ అనేది మీరు చేస్తే అవేర్నెస్ అనేది ఎక్కువ మందికి వెళ్తుంది, అది ఏ ఛానల్ అయినా. ఎస్. ఇక బ్రహ్మకుమారిల గురించి ఈ ఎపిసోడ్లో మేము ఏం తెలుసుకోబోతున్నాం అమృత్ సిద్ధి గారు, మాకు చెప్పండి. వీఆర్ ఎక్సైటెడ్. దీని మీద మన హైందవుడు కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నాడు. ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఆయన చదివే అవకాశం పూర్తిగా రాలే. ప్రస్తుతానికైతే ఇవాళ ఒక పుస్తకం ఒకటి ఉంది, దాన్ని చూద్దాం, ఒక్కోటి అనలైజ్ చేద్దాం జాగ్రత్తగా. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందా? ఎస్. ఇది ఏడు మసీద్ అనేది, ఇది మసీద్ కాదండి, ఇది అక్కడ ఇజ్రాయెల్లో దానిపై అందరికి వాళ్ళ ఏరియాలో అట్లనే ఉంటాయి కదా. పైన ఏదో కనిపిస్తుంది. అంటున్నారు, బుద్ధుని స్తూపంలో అనిపిస్తుందండి నాకైతే. అక్కడ కూడా ఉంటది ఇట్లనే, కరెక్టే. నాకైతే ఐస్ క్రీమ్ కప్పుని తిరగేసినట్టుగా కనపడుతుంది. ఐస్ క్రీమ్ కప్పు రివర్స్ పెట్టి దాని మీద ఒక అగ్గిపుల్ల పెట్టినట్టు అనిపించింది కదా. ఎగ్జాక్ట్లీ. చూద్దాం ఏంటో. దీని పేరేం పెట్టారు? దీని పేరు తపస్యధామ్ అంట. తపస్యధామం அல்லது ధామం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ. ఇప్పుడు రాజస్థాన్ లో ఉంది ఇది. హెచ్క్యూ మౌంట్ అబు. అరే నిన్న తమ్నేల్ ఇదే పెట్టాం దానికి. నేనెవరు అని పెట్టాం దాంట్లో. అవును, నాకు గుర్తుందండి. నేనెవరు, ఇదేదో గజనీ సినిమాలో నేనెవరిని అన్నట్టు, నేనెవరు అని వాళ్ళు అడుక్కుంటున్నారా, నిన్ను నువ్వు అడుక్కో అని మనకు చెప్తున్నారా? వాళ్ళే అడుక్కుంటున్నారు నేనెవరని చెప్పి. ఓకే, అదే ఇదేదో సినిమాలో ఎంఎస్ నారాయణ గారు అడుగుతారు,
నువ్వు ఎవరు, ఎవరు? నువ్వు పెట్టవా పెట్టరట్టవా అని నేను అడగల. నువ్వు ఎవరు అంటాడు. మనస్సు బుద్ధి సహితంగా ఉన్న నేను చైతన్య ఆత్మను, పరంధామ నివాసానికి మరియు పరమాత్మ సంతానాన్ని శరీరము నా రథము. కామాలు పెట్టాలని తెలియదు అబ్బాయి పాపం, ఇది ఎవరు చేశారు పాపం. మళ్ళీ ఒకసారి మొదటి నుంచి వస్తా. మనస్సు బుద్ధి సహితంగా ఉన్న నేను చైతన్య ఆత్మను. చైతన్య అనే పేరు ఎంత బాగుందో. ఓకే. పరంధామ నివాసిని మరియు పరమాత్మ సంతానాన్ని శరీరము నా రథము. నేను శరీరాన్ని కాదు, పరమాత్మను కాదు. మరి ఎవరు నువ్వు? వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటంటే నేను బ్రహ్మకుమారుణ్ణి, నేను బ్రహ్మకుమారిని అని చెప్పుకోవాలని వాళ్ళ రాక్షస ప్రయత్నం అంతే. నేను పెద్దదని చెప్పుకున్నట్టు ఇది సినిమాలో డైలాగ్. అదే అదే హైందుడు గారి ఎర్రగా ఏదో ఉంది ఏంటది, ఎర్రగా మధ్యలో తెల్లగా చొక్కు ఉంది ఏంటది? అది హర్షమూలలు అయితే చూడండి. హర్షమూలలు అయితే తెలుసా? హర్షమూలని ఏమంటారు మన సాధారణ భాషలో? ఏంటండి? పైల్సా? పైల్స్. ఆ గడ్డ వచ్చినప్పుడు నాకు చిన్నప్పుడు అయినుండే ఇంత ఇంత పెద్ద గడ్డ వెళ్తుండే అందులోకెళ్ళి. అట్లనే అనిపిస్తుంది నాకు. అది ఆత్మ గడ్డలా ఉంటుందంటారా? ఆత్మ ఆత్మ అక్కడి నుంచి ఎందుకు వస్తుందన్న? దానికి అదే పేరు పెట్టారు అక్కడ. అచ్చా, ఓ సారీ. వీళ్ళ దాంట్లో ఒక ఆర్య సినిమాలో మిస్ అయిన గుడ్డు ఇక్కడ దొరికిందా? అది గుడ్డా కాదా? ఫస్ట్ గుడ్డు ఆకారంలో ఉన్న హర్షమురలా కనబడుతున్న ఏదో రకమైన రూపం. ఎందుకంటే గుడ్డుకు మధ్యలో బొక్క ఉండదుగా. బొక్క లేదుగా అక్కడ. అక్కడ కనిపిస్తుంది కదా. అది షైనింగ్ అండి, గుడ్డు మెరుస్తుంది. గుడ్డు ఓహో, మీ కళాఖండం. సారీ సార్, నాకు కళాఖండం ఇష్టం కానీ కళాఖండాలని అర్థం చేసుకోలేకపోతున్నాను. నాకు చిన్న డౌట్ నుంచి వెలుతురు కూడా వస్తుంది కదా, గుడ్డు నుంచి ఆ వెలుతురు వస్తుందంటే ఖచ్చితంగా షైనింగ్. అది హైందవుడు గారు కుదిరితే కొద్దిగా జర్రంత గట్టిగా మాట్లాడితే ప్రేక్షకులు మరింత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు మీ పంచుల్ని. సరే మైక్ దగ్గరలో ఉండాలా. అది ఒకరినొకరు మనం టెస్ట్ చేసుకుందాం. మనం లైవ్ లో లేం కాబట్టి ఒకరు గొంతు తక్కువ వస్తే ఒకరు చెప్పాలి. మీరు నా డౌట్ ఏంటంటే ఒక గుడ్డుని పగలగొట్టకుండా గుడ్డుకి బొక్క పెట్టి దాంట్లో దారం తీయచ్చా? ఇది పాసిబుల్ అవుతుంది అసలు? సారీ స్వామి శరణం. గుడ్డుకి రంధ్రం చేసి ఆ రంధ్రంలోంచి ఒక తాడుని బయటికి తీసే అవకాశం ఉంటుందా? ఏమో, నేను అంత పండితుని కాదు. హైందవుడు గారు ఉండే అవకాశం అయితే ఉందండి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో అవన్నీ సాధ్యమే, చేయగలరు. కానీ ఒకప్పుడు అయితే చేయలేరు. నాకేమనిపిస్తుంది అంటే బయట తెల్లగా ఉంది కదా, అది యాక్చువల్ గుడ్డు. దాని లోపల పచ్చసొన, ఆ పచ్చసొన లోపల ఎర్రసొన, ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ గుడ్డుకి కన్నం పెట్టి దాంట్లోకి ఆత్మను దూర్చి మొన్న ఎప్పుడో చెప్పిన బ్రహ్మబాబా అక్కడికి ఇరుక్కుపోయడం అని చెప్పి అనిపిస్తుంది నాకు. మీరు ఇక్కడ కొంచెం తప్పుగా అనుకుంటున్నారండి. ఈ గుడ్డు మన గుడ్డు. ఇక్కడ నేను ఎవరిని అని అడుగుతున్న పాప ఉంది కదా, ఆ పాప గుడ్డు అనమాట. బ్రహ్మబాబా గుడ్డు వేరేగా ఉంది. ఎవరి గుడ్డు వాళ్ళదే. అది ఆ పాప గుడ్డు ఎలా చెప్పగలరు కదా? చాలా మంది ఉన్నారు కదా, 1 2 3 4 5 ఉన్నారు. వాళ్ళందరూ ఈ పాప వైపే చూస్తున్నారు కదా. చూస్తే ఈ గుడ్డు నా గుడ్డు అని చెప్పి ఆ గుడ్డు కోసం కొట్టుకుంటున్నారేమో అందరూ. కాదండి, ఆ పాప అడుగుతుంది నేను ఎవరిని అంటే నువ్వు ఆ గుడ్డివి అని చెప్పి చెప్తున్నారు. కొంచెం కింద రండి. ఓహో, వాళ్ళందరూ చెప్తున్నారా? ఏమో, నాకేం తెలుసు. ఎక్కువ చాలా మంది ఉన్నారు, ఇంకా 5 అనుకున్నాను. కాదు, ఒక గుడ్డు కోసం అంతమంది కొట్టుకోలేరు కదా. నాకు ఎందుకో ఈ డైలాగ్ గుర్తొచ్చింది. మరి ఇది సింక్ అవుతే పెట్టుకోండి, లేకపోతే తీసేసుకోండి, నాకేం సంబంధం లేదు. ఇదేనండి. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెప్పుడు చూడని గుడ్డు నాకేసి అదోలా చూస్తుంది. మొత్తానికి ఎన్ని గుడ్లు ఉన్నాయో. అదేంటి ఆ పాప గాల్లోకి ఎలా ఎగిరింది?
ఆమె గాల్లో ఎగురుతుందా? గుడ్డులోకి వెళ్ళి ఆహా అన్న మీరు అర్థం చేసుకోవట్లా. ఆ, ఆ గుడ్డులో నుంచి ఆ పాప వెళ్తుంది. లేకపోతే గుడ్డులోంచి పాప వచ్చిందే. ఆ గుడ్డులో నుంచి పాప నేనెవరిని అని వాళ్ళ పేరెంట్స్ని అడుగుతుంది. కానీ అమ్మా నాన్న ఇద్దరే ఉండాలి కదా, ఇంతమంది ఉన్నారంటే ఒకే గుడ్డుకి ఒకే పాపకి. అది నాకు తెలియక అడుగుతాను హైందవుడు గారు, మన అభిమన్యుడు గారు. ఇప్పుడు ఏంటి సార్? దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత భార్యాభర్తలు అన్న చెల్లెలు అని పిలుచుకుంటారు, బానే ఉంది. మరి ఉమ్. పిల్లకాయలు పుట్టిన తర్వాత ఆ పిల్లకాయలు తల్లిదండ్రులని ఏమని పిలవాలి? అన్నయ్య అక్కయ్య పుట్టకూడదుగా, పుట్టకూడదు. పుట్టకూడదు కాదు అసలు. మీరు పాయింట్ అర్థం చేసుకోవాలండి. నేను ఎవరో ఒక ఆయన రిటైర్డ్ జడ్జి చెప్పంగా విన్నా ఒక ప్రెస్ మీట్లో. ఇది అన్నయ్య అక్కయ్య అనేది బలవంతంగా మేము చెప్పింది కాదు, మా అంతటి మేము పిలుచుకుంటున్నాం అన్నాడు. ఓకే, నాకు తెలిసి వాళ్ళు అన్నయ్య అక్కయ్య అనే స్థాయికి ఎప్పుడు వెళ్తారంటే ఒంట్లో ఆ ఏమంటారు దాన్ని, జవమా ఏదో అంటారు. అదంతా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అన్నయ్య అక్కయ్య అని స్టార్ట్ చేస్తారేమో. ఇగో ఇక్కడ ప్రొడక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నిలబడ్డ వాళ్ళలో కూడా ఇద్దరు ఉన్నారు కిడ్స్. అన్నయ్యకి అక్కయ్యకి పుట్టినటువంటి పిల్లలు తండ్రిని అన్నయ్య అని తల్లిని అక్కయ్య అని పిలుస్తుంటే అద్భుతంగా ఉంది అసలు. ఆ కొత్త సమాజాన్ని చూడాలని నాకు మనసు ఉవ్విళ్ళూరుతోంది ఖచ్చితంగా. సరే, తర్వాత పేజీలోకి వెళ్దాం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆ గుడ్డేంటో. కాదు, ఆ గుడ్డులో నుంచి పుట్టినటువంటి సంతానమే ఈ యొక్క బ్రహ్మకుమారిల యొక్క సోకాల్డ్ అన్నమాట. సో మీరు ముందుకు వెళ్ళిపోండి, ఒక్క ఫోటో దగ్గర ఆగిపోతే ఎలాగ మనము? అదే వెళ్దాం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి ఆత్మ. ఇదేదో అస్థిపంజరం పెట్టాడు చూసారా, 3 గుడ్లు వచ్చి 4 గుడ్లు వచ్చాయి చూసారా. ఇందాక అంతమందికి గుడ్లు కలిపి కలిసి ఒక గుడ్డు అయిందండి. 3 గుడ్లు కలిసి ఒక గుడ్డు అయింది. ఒకటే గుడ్డు అయింది. లేదా ఒక గుడ్డులోంచి 3 గుడ్లు వచ్చాయేమో. యారో మార్కులు చూడండి, పైకి పెట్టారు. ఓహో, అలా వచ్చారా? ఓకే, ఫైన్. ఆ గుడ్డెల్లి ఈ శరీరం ఈ అస్థిపంజరంతో కలిస్తే జీవాత్మ అయ్యింది. గుడ్డు అస్థిపంజరంతో కలవాలా? అంతే కదా, ఇక్కడ అస్థిపంజరం బొమ్మ వేశారు, దాని పక్కన గుడ్డు వేశారు, మధ్యలో ప్లస్ వేశారు. అంటే అస్థిపంజరం గుడ్డు కలిస్తే ఇటు పక్కన జీవాత్మ అంట. ఓకే, తర్వాత ఆత్మను ఏ శస్త్రములు చంపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, గాలి ఆర్పివేయను లేదు, ఆత్మను ఈ కంటితో చూడలేం. మరి ఈ గుడ్డు చూపిస్తున్నారు కదా నాకు, ఇదేంటి? నాకు కళ్ళుగా ఏమో. ఆ గుడ్డునే మనం కాల్చలేము, చంపలేము, తడపలేము, ఆర్పివేయలేము. ఆర్పివేయలేకపోవడం కారణం అది మండుతా ఉంటదండి. మండుతుందా? లేదు కదా. లోపల స్టార్ ఉంది, మండుతుంది అనుకుంటా. లోపల స్టార్ ఉందిగా, నక్షత్ర మండలంలో మండుతూ ఉంటుంది. అలా కాదు ఇక్కడ కిందన గాలి ఆర్పివేయలేదు అన్నారు కదా, మండుతుంటేనే కదా ఆర్పాలి. కరెక్ట్. నాకు తెలియక అడుగుతా, ఈ కంప్యూటర్ ని ఎవరైనా ఎప్పుడైనా వాడారా చెప్పండి? పెద్దలు మీరే చెప్పాలి అలాంటి విషయాలు. మేము ఇప్పుడు ఎవరు పెద్దాడో తెలిసిపోతుంది లెక్కగా. అభిమన్యు గారు గట్టిగా మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు మీకు ఒక ల్యాప్టాప్ కాదు అది, మీకు అక్కడ కింద CPU కనపడుతుంది కదా, దాంట్లో ఫ్లాపీలు పెట్టుకునేటువంటి రోజులు గుర్తొస్తున్నాయి బేసిక్ గా చెప్పాలంటే. ఎంత పెద్ద కీబోర్డు, ఓ పెద్ద ఎంటర్ బటన్, 3.5 ఇంచెస్ 5.5 ఇంచెస్ అదంటే ఫ్లాపీ సైజు. భలే ఉండేది ఆ రోజులు. సరే, అక్కడ నుంచి నెమ్మదిగా కిందకి వెళ్దాం, మంచి బొమ్మ దగ్గరికి వెళ్దాం. ఎక్కడికైనా కూడా పునర్జన్మలు తీసుకునేటువంటి ఆత్మకు ఎటువంటి భేదము లేదు. అదేమిటిది? ఆత్మకు దేహం వస్త్రం లాంటిది. ఆత్మకు అంటే ఒకటే ఆత్మ చాలా శరీరాలను తీసుకుంటుంది. ఆత్మకు లింగ భేదం లేదు, ఆత్మకు వయోభేదం లేదు, ఆత్మకు జాతి భేదం లేదు, ఆత్మకి వర్ణ భేదం లేదు.
ఓకే. ఇప్పుడు నాకున్నటువంటి ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, సరదాగా సరదాగా సీరియస్ గానే. ఆత్మ మనుషులకే ఉంటుందా, జంతువులు కూడా ఉంటుందా? వీళ్ళ లెక్క ప్రకారం మనుషుల ఆత్మ మనుషులకే, జంతువుల ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు. అంటే మనిషి ఆత్మ మనిషిగానే పుడుతుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా. అది కూడా ఒక యుగా సైకిల్ కంప్లీట్ అయ్యేలోపు 84 సార్లు పుట్టాలంట. ఒకవేళ ఆ కేసు తీసుకున్నా, ఇప్పుడు ఒకప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక ప్రపంచం మొత్తం వేసుకుంటే ఓ 850 కోట్ల ఆత్మలు, ఈ 850 కోట్ల శరీరాలు ఉన్నాయనుకుందామండి. సో ఎప్పుడు కూడా ఇంక 850 కోట్ల ఆత్మలే ఉండాలి కదా. ఇంకా ఆత్మల ప్రకారం ఇంకా ఆత్మలు పెరగకూడదు, శరీరాలు కూడా పెరగకూడదు కదా. ఒకప్పుడేమో పాపులేషన్ తక్కువ ఉండేది, ఇప్పుడేమో ఇంత అయిపోయింది కదా. దీనికి ఏం చెప్తారు? ఈ విషయం మీదే మాకు అనుమానం వచ్చింది. అప్పుడు మాకు వచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, గుడ్డు దూరిన ఆత్మలు మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటాయి, పెరగవు, తరగవు. దూరిన ఆత్మ అదేలా? ఇలా చూపించారు కదండి బొమ్మ వేసి, నేను ఎవరిని అంటే పక్కన గుడ్డు ఉందా, ఉందిగా. ఆ గుడ్డు మనిషిలోకి దూరాలి కదా. ఆ గుడ్డు మనిషిలోకి దూరాలి, ఓకే. అంటే ఆ గుడ్డులో అయితే ఆత్మ లేనట్ట మనిషికి? ఏంది ఆత్మ ఏంటి మళ్ళీ? ఈ కేసులో నాకు అర్థం కాక అడుగుతున్నాను, నిజంగానే అర్థం కాక అడుగుతున్నా. ఇందాక మీరు ఈ బొమ్మ ఎక్కడైతే చూసామో, ఇక్కడ 3 గుడ్డు కలిసి ఒక గుడ్డు అవుతుంది. అస్థిపంజరం వెళ్ళి శరీరం తీసుకుంటుంది. ఆ గుడ్డు శరీరంలోకి వచ్చిన తర్వాత వాడు నడుస్తాడు, మాట్లాడతాడు, అంతా బానే ఉంటుంది. అంటే ఒక మనిషికి ఒక గుడ్డే ఉంటుంది. అవును. ఆహా లేదు, అలా రూల్ లేదు, 2 కూడా ఉండొచ్చు కదా. 2-3 ఆత్మలు ఉండొచ్చు ఏంటి? అలా దూరిందే కదా. ఇప్పుడు ఈయన బాబా ఉన్నారు కదా, ఎవరతను, లేఖరాజు. ఆ లేఖరాజులోకి ఆల్రెడీ ఒక గుడ్డు ఉంది, ఆయన గుడ్డు. ఇంకొక పరమాత్మ గుడ్డు వచ్చి దూరడం వల్ల ఆయన ప్రజాపిత బ్రహ్మ అయ్యాడు. ఒక్క మనిషిలోకి 2 గుడ్లు దూరడం పాసిబుల్, 2 ఆత్మలు పాసిబుల్ గా ఉంటాయి. ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది. అమ్మయ్య గారు ఉన్నారా? ఉంటే ఉన్నామని, లేదా వేరే కాల్లో ఉండి ఉంటారేమో అనిపిస్తోంది. దట్స్ ఓకే. సో అంతట్లోగా మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇవి 3 గుడ్లు కలిపి 3 గుడ్లు కలిసి ఒక గుడ్డు అయినప్పుడు, ఆ గుడ్డు వెళ్ళి మనిషిలో ఉన్నప్పుడు ఇంకో గుడ్డు చూడడానికి మీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నా. అలాంటప్పుడు ఎన్ని గుడ్లైనా పెట్టుకోవచ్చు కదా. మీ కంఫర్ట్ అది. సరే పోనీ అలాగే అనుకోండి. ఈ లెక్క ప్రకారం చూసినా కూడా మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఆత్మలే ఉండాలి. ఆత్మలు పెరగనకూడదు, తరగనకూడదు. అన్ని ఆత్మల్లోనూ గుడ్లోని నమ్మకం ఏంటి? అన్ని శరీరాల్లోనూ అంటే ఆత్మలేని శరీరం కూడా ఉంటుందా? జాంబీలు ఉంటాయిగా. ఇక్కడ చూడండి ఒకసారి, పునర్జన్మలు తీసుకునేటువంటి ఆత్మకు ఎలాంటి సంబంధం లేదు. ఎలా చేసాడు లెక్కను చూడండి ఒకసారి. ఆత్మను ఏ శస్త్రాలు చంపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, గాలి ఆర్పివేయలేదు, ఆత్మను కంటితో చూడలేం. సో ఆత్మ చచ్చదు, శరీరం చస్తుంది. ఆత్మల కౌంట్ పెరగదు, తరగదు. మనిషి ఆత్మ మనిషికే అయినప్పుడు ప్రపంచం మొత్తంలో 100 మంది మనుషులు ఉన్నారు అనుకుందాం. కాసేపు ఇనిషియల్ స్టేజ్ లో 100 మంది మనుషులు ఉన్నారని చెప్పి అనుకుందాం. అంటే 100 గుడ్లు వెళ్ళి ఆ మనుషుల్లోకి దూరే. ఎక్కడికి 100 గుడ్లు మనుషుల్లోకి ఏంటి అంటే ఒక్కొక్క మనిషిలోకి 2-3 గుడ్లు ఉండొచ్చు అంటారు మీరు. మరి అంతే కదా. మరి లాగా ఎంతమంది జనాలు అలా పుట్టుకొచ్చారు? అది మీరే చెప్పాలి. స్టార్టింగ్ లో ఒక్కొక్క మనిషిలో 1000 గుడ్లు, 2000 గుడ్లు ఉండుంటాయి. ఓకే. ఆ గుడ్లన్నీ మెల్లమెల్లగా వాటి సైకిల్ ప్రకారం ఏంటంటే 84 జన్మలు తీసుకోవాలన్నమాట ఒక యుగంలో, ఒక యుగ సైకిల్లో. సో వాటి కంఫర్ట్ బట్టి కొన్ని వాటికి రెస్ట్ తీసుకోవాలనుకుంటే పెద్ద గుడి దగ్గర ఉంటుంది, లేకపోతే మనుషుల్లో దూరతాయి. పునర్జన్మలు తీసుకునేటువంటి గుడ్డుకు ఎలాంటి భేదము లేదు. ఓకే. గుడ్డుకు లింగ భేదం లేదు, గుడ్డుకు వయోభేదం లేదు, గుడ్డుకు జాతి భేదం లేదు, గుడ్డుకు వర్ణ భేదం లేదు. కానీ శరీర భేదం ఉందండో, జాతి భేదం ఉందనుకుంటా.
జాతి భేదం లేదని రాశారు కానీ జాతి భేదం ఉంది. ఎందుకంటే అది జంతువుల్లో దూరదుగా, మనుషుల్లోనే దూరుద్ది. ఓహో, మనిషి గుడ్డు మనిషిలోకి దూరుతుంది, జంతువు గుడ్డు జంతువులోకి దూరుతుంది. ఇప్పుడు ఇంకో డౌట్ వచ్చింది. జంతువులకి గుడ్డు ఉందా లేదని తెలియదు కానీ నాకు మనిషి గుడ్డు మాత్రం మనిషిలోనే దూరాలి. ఇప్పుడు ఒక అది మనిషి రూల్. చచ్చిపోయాడు అనుకోండి, ఆ చచ్చిపోయిన గుడ్డులోకి ఇంకొక గుడ్డు వచ్చి బతుకున్న గుడ్డు అంటే మన ఎర్రగుడ్డు ఉంది కదా, ఎర్రగుడ్డు లోపల దూరే అవకాశం ఉంటుందా? గుడ్డులోకి గుడ్డు దూరుద్దా లేదా అన్నది నాకు క్లారిటీ లేదు. ఒక బాడీలోకి ఎన్ని గుడ్లైనా ఉంటాయి అనుకున్నప్పుడు ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత అంటే లోపల ఉన్న ఎగ్జిస్టింగ్ గుడ్డు బయటకు వచ్చేసాక అదే బాడీలోకి ఇంకో కొత్త గుడ్డు వెళ్ళే అవకాశం ఉంటుందా? తెలియదండి. అంటే కొత్త గుడ్డు రావాలి అంటే గనక ఖచ్చితంగా మరి ఏదో జరగాలి. ఏదైనా జరగాలంటే మరి అన్నయ్య అక్కయ్య అయిపోయారు, వాళ్ళేమో పిల్లల్ని కనరు, మరి ఎలా వస్తుంది కొత్త గుడ్లు ఎలా వస్తాయి? ఓకే చూద్దాం. కొత్త గుడ్డు ఎలా వస్తుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈయన లేఖిరాజు ఉన్నాడు కదా, ఈ లేఖిరాజు ఏంటంటే ఆయన 70 సంవత్సరాల వయసు 50 సంవత్సరాల వయసులోనో మొత్తానికి ఇంకొక పెద్ద గుడ్డు వచ్చి దూరుద్ది ఆయనలోకి. అప్పుడే అవును. ప్రజాపతి బ్రహ్మ అయ్యాడు. తర్వాత ఈవిడ జగదంబను ఆవిడ పేరు ఏదో ఉంది, ఆవిడని కూడా చూస్ చేసుకుంటాడు. కానీ వీళ్ళ పిల్లల్ని కనరు కదా. సో కొత్త గుడ్లు ఎలా వస్తాయి అనే దాని మీద క్లారిటీ ఏముంది అక్కడ? గుడ్లు కౌంట్ మారదు యాక్చువల్లీ చెప్పాలంటే. మరి చూద్దాం, అభిమన్యుడు వస్తే ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు, బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఏం చేద్దాం అంటే లేదంటే కష్టం ఏదో వేరే కాల్లో ఎవరు అయిపోయి గాంధీ గుడ్డు వచ్చేసింది బాబాయ్, రెడీగా అది గాంధీ గుడ్డు వేసుకుంటాం. ఇప్పుడు గాంధీలోకి ఎన్ని గుడ్లు ఉంటాయి బేసిక్ గాను? ఆయన నిమిషానికి ఒకలా ప్రవర్తిస్తుంటాడు కదా, ఆ నిమిషానికి ఒకటిలా ప్రవర్తిస్తున్నాడంటే ఆయనలో ఎన్ని గుడ్లు లేకపోతే ఆయన అలా చేస్తూ ఉంటాడు. దేవాత్మ, ధర్మాత్మ, మహాత్మ. ఇది మహాత్మ గుడ్డు, చాలా పవర్ఫుల్. కాదు, నెత్తి మీద అందరికి కూడా ఒక అంటే మనిషి గుడ్డు బురుకు దాని నుంచి వెళ్తురు ఎక్కడుంటుంది అంటే ఆ గుడ్డు మనిషిలో ఎక్కడుంటుంది? అక్కడ చూపిస్తున్నారు కదండి, అక్కడే ఉంటుంది. ఇందాక ఏలు పెట్టి మరీ చూపించారు, మీరు నోటీస్ చేయలేదు. ఓకే, గుడ్డు ప్లేస్ అదే అనుకుందాం కాసేపు. అంటే అందరి గుడ్లు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళు బొట్టు పెట్టి కూడా మానేశారు బేసిక్ గాను. ఆల్రెడీ గుడ్డు ఉంది కదా, మళ్ళీ బొట్టు ఎందుకు? అక్కడ గుడ్డు ఉంది కదా మీకు కనపట్లేదని చెప్తారు మీ లెక్కన. మొత్తానికి దేవాత్మ గుడ్డు, ధర్మాత్మ గుడ్డు, మహాత్ముడు గుడ్డు మాత్రం అద్భుతంగా ఉంది, నాకు బాగా నచ్చింది. కానీ ఈ సినిమాలోకి ఈ బ్రహ్మకుమారి అనేటువంటి సినిమాలో గాంధీ గారు ఎందుకు వచ్చారు అసలే? గాంధీ గారు ఏంటి, అందరూ వస్తారు కాసేపు అయితే. ఓ, ఇది చాలా దారుణంగా ఉంది. ఓకే, ఎవరు ఈ పిల్లగుడ్లు ఎవరు? పాపాత్మ గుడ్డు, పుణ్యాత్మ గుడ్డు. మీరు ఒక విషయం నోటీస్ చేయలేదు, పుణ్యాత్ముడికి పచ్చ రంగు లైటు, పాపాత్ముడికి బులుగు రంగు లైటు. మరి పైన గాంధీ మహాత్ముడికి ఏ లైట్ వేసారు చూడండి ఒకసారి. గాంధీ గారి గుడ్డుకి పసుపు రంగు. అయ్యో పాపం, పసుపు రంగు వేశారు అంటే పసుపు లోపల తీసుకుంటారు అనమాట. కానీ ఇవన్నీ కూడా మగగుడ్లే కదా, ఆడగుడ్లే ఉండవా వీటిలో? బేసిక్ గా అందుకనే కదా బ్రహ్మ కుమారులు మాత్రమే ఉన్నారు, బ్రహ్మ కుమారులు ఎక్కువ మంది లేరుగా. అంటే గుడ్లు కుమారులు పెడతారు అంటే కుమారులకి గుడ్లు సెపరేట్ ఇక్కడ మళ్ళాను. ఆ గుడ్డు వేరు, ఈ గుడ్డు వేరే. గుడ్లన్నీ ఇక్కడ చెప్పింది అయితే ఒకటే లెక్క అండి, కానీ ఎప్పుడు చూసినా అక్కడ ఎగ్జాంపుల్స్ కింద మగాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. సరే, ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆడగుడ్డు ఆడ శరీరంలోకి వెళ్తుందా, లేదంటే ఆడగుడ్డు మగ శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? లింగభేదం లేదు. సరే, ఇప్పుడు ఒక ఆడగుడ్డు ఒక ఆడ శరీరం నుంచి ఆడగుడ్డు చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా ఈ ఆడగుడ్డు వెళ్ళి మళ్ళీ ఇంకో శరీరం తీసుకోవాలి కాబట్టి ఆడగుడ్డు ఆడ శరీరాన్ని తీసుకుంటుందా, లేదా ఆడగుడ్డు మగ శరీరాన్ని కూడా తీసుకుంటుందా, లేదా మగగుడ్డు ఆడగుడ్డుని తెలియదే? మీరు ఇంత డీప్ గా అడుగుతారని నేను అనుకోలేదు, మాకైతే ఇంతవరకు సబ్జెక్ట్ లో రాలేదు.
ఏమో అవన్నీ బేసిక్ డౌట్స్. నేను కొత్తగా వచ్చాను కదా, కొత్త బ్రహ్మకుమారుని నేను. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి అక్కడ మీకు కంటికి కనిపిస్తుంది ఏంటి చెప్పండి. ఏది? ఇదే అయ్యే అది అది షవర్ బాత, చాండ్లీరా, ఇంకా వేరే ఏదన్నా? చూడబోతే ఎలా ఉందంటే గనక ఈ పైదేమో తలకాయి, ఈ కిందదేమో మొండెం, ఈ కిందది ఇంకోటి. ఎవరో చిన్న అలా సైజు అమ్మాయి అనుకుంటున్నారా? అనుకుంటా. బాగా జూమ్ చేయండి, అవన్నీ గుడ్లు. లే, ఎన్ని గుడ్లు ఉన్నాయా? అయ్యి బాబోయ్, 1 గుడ్డు, 2 గుడ్డు, 3 గుడ్డు, 4 గుడ్డు, 5 గుడ్డు, 6 గుడ్డు, 6.5 గుడ్డు. అయ్యి బాబోయ్, చాలా గుడ్లు ఉన్నాయండి. మొత్తం అంటే అన్ని ఇన్ని. గుడ్లే. ఓకే, ఇదేమిటి? బ్రహ్మలోకం, పరలోకం. ఈ పరలోకం మా బైబిల్ కాన్సెప్ట్ కదా, ఇక్కడ ఎందుకు వచ్చింది ఇక్కడ మళ్ళాను? ఈ బుక్ రాసిందే ఎడారి మతాల మీద బేస్ చేసుకుని, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినాయి అని అడగొద్దు. దాడు ఏసి ఎందుకు వచ్చాడని అడిగారా మీరు? అంటే ఇప్పుడు బ్రహ్మలోకం అంటే అబ్రహాం లోకం అని మాకు తెలియదండి. ఇక్కడ ఈయన చెప్పింది అయితే మాత్రం బ్రహ్మలోకం. అబ్రహమా లేకపోతే మామూలు బ్రహ్మ తెలియదు మనకి. మీరు అనుకుంటున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ ఉండేది సూక్ష్మలోకం. ఈ వైట్ కలర్, ఎల్లో కలర్ షేడ్ లో ఉంది చూడండి, సెంటర్ లో ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు తెల్లబట్టలు వేసుకుని. అంటే మీరు ఫిక్స్ అయిపోయారా వీళ్ళని? ఈ కంటిని బ్రహ్మ అనుకుంటున్నా అని చెప్పి నేను అనుకుంటున్నాను, మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారు, లేకపోతే నేను ముసలాయన ఎందుకంటాను? నేను ఆయన పేరు లేఖరాజు. కాదు, లేక్ అంటే మొత్తం బ్రహ్మ అనేటువంటి క్యారెక్టర్ తీశారు జాగ్రత్తగా వీళ్ళు. తీసేశారు, కంప్లీట్గా తీసేశారు. ఇక్కడ ఈ 3 రంగుల్లో రెయిన్బో లాగా ఉంది కదా, అది సూక్ష్మలోకం అనమాట. దానిపైన ఉన్నది పరలోకం, కింద ఉన్నది మనలోకం. ఈవిడెవరు? ఈ పక్కన ఒక ఆవిడ కూర్చుంది, బండది. సారీ, బండగా ఉంది ఆవిడ. జగదాంబ. ఎవరావిడే? జగదాంబ సరస్వతి, బ్రహ్మగారి భార్య అనుకుంటా. మరి అదే ఈ లేఖరాజు గారి భార్య. అంటే కింద ఈ 2 లోకంలో కిడ్నీలా భార్య, కనిపిస్తుంది. బ్రహ్మలోకంలో భార్య? ఈ లోకంలో అయితే ఖచ్చితంగా భార్య, ఎందుకంటే మనకు తెలుసు ఆ విషయం ఆల్రెడీ. పరలోకంలో మరి ఏమయ్యారో మనకు తెలియదు. ఆ కింద కిడ్నీలు ఉన్నాయి చూడండి, అది చెట్టు అంట. ఆ చెట్టు మీద వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఇక్కడే ఈ లోకంలోనే ఈ సూర్యచంద్రులు, నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. మనం చనిపోయిన తర్వాత సూక్ష్మ లోకానికి వెళ్తాం. ఈ సూక్ష్మ లోకంలో ఉండేది మూడు సిటీలు ఉంటాయి. మనం చచ్చిపోయాక అన్నారు, దట్ ఈస్ ఓకే, ప్రతి ఒక్కళ్ళు పోతాం, కానీ నేను మాత్రం ఆ దిక్కుమాల లోకాలకి వెళ్ళను, నాకు సంబంధం లేదు. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడ మాత్రం బ్రహ్మకి, విష్ణుకి, శంకరునికి 3 సిటీలు ఉన్నాయి. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళందరికీ పైన ఇంకొక పెద్ద గుడ్డు ఉంటుంది అనమాట. ఆ పెద్ద గుడ్డే ఈ ముగ్గురిని పుట్టించింది. ఓహో, ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ రామేశ్వరం ఉంది, అమర్నాథ్ ఉంది, పక్కన మళ్ళా మా ఏసీ ఎందుకు వచ్చాడు? అందరూ పూజించేది గుడ్డునే. తెలిసి చేసినా ఓహో, తెలియక ఏసీ చేసినా, కూడా గుడ్డునే పూజించాడా? తెలిసి చేసినా తెలియక చేసినా అందరూ చేసేది ఒకటే, అదే గుడ్డుని పూజించడం. ఏసీ గుడ్డు పెట్టాడా లేదా? అదిగో కనిపిస్తుంది కదండి, ఈయనకి గుండెల మీద ఉంచండి గుడ్డు. అదేమిటిది? అందరికీ కూడా తల మీద ఉండి ఇప్పుడు ఏసీకి మాత్రం గుండెలో గుడ్డు ఏంటిది? వాళ్ళు అలా పూజించారంట. ఈ జపాన్ వాళ్ళు కూడా గుడ్డుని ఎదురుగా పెట్టి పూజించారు. మరి ఆ గుడ్డు ఎలా బయట తీసారో నాకు తెలియదు. ఇక్కడ మక్కాలో కూడా గుడ్డునే పూజిస్తున్నారు. ఎంటార్ అయ్యో, వచ్చేసిందండి, ఏదో సినిమా వచ్చేసింది, ఏదో పెద్ద సినిమా. సర్వాత్మలకు ఏకైక పిత జ్యోతిర్లింగ శివ పరమాత్మ. దీంట్లో గుడ్డు పెట్టారు, బాగుంది. పెద్ద గుడ్డు ఇది. ఓకే, దివ్యజ్యోతి గుడ్డు, సంగమేశ్వర్ గుడ్డు, రామేశ్వరు, గోపేశ్వరు, అమరనాథు, ఇంతవరకు ఓకే. ఇదేమిటిది? అల్లా ఖుదానా, జ్యోతి స్వరూప్ అర్హస్త, యెహోవా గుడ్డ. అంటే ఈయన ఏసై కాదు, యెహోవానైనా. మొత్తానికి యెహోవా గుడ్డు పెట్టాడు, జాగ్రత్తగాను, సంతోషం. అలా పెట్టలేదా? అగ్రజ పిలిచారా? పిలవడేమిటి? ఇందాక నుంచి అరుస్తున్నాను.
క్షమించాలి. ఈ ఎపిసోడ్ మీరే మీ చేతుల మీద మోయండి. నేను ముఖ్యమైన ఒక ఫోన్ కాల్ మాట్లాడుతా ఉన్నాను. 30 నిమిషాలు దాటింది. ఇంకెంతసేపు పడుతుంది? ఇక్కడతో ఇలా ఆపేద్దాం ప్రస్తుతానికి. ఇప్పుడే యెహోవా గుడ్డు పెట్టాడు. యెహోవా గుడ్డు పెట్టాడా? ఇప్పుడే. మీరు ఆగండి, అలా మాట్లాడుతూ ఉండండి, వస్తున్నా 2 నిమిషాలు అయితే. సో ఆయన వచ్చే లోపు ఆయనకు కూడా తెలియకుండా మనం ఏం చేద్దామంటే ఈ రికార్డింగ్ ని ఇక్కడ ఇలా ఆపేద్దాం. తర్వాత ఈ యెహోవా గుడ్డు వచ్చే యెహోవా గుడ్డు పెట్టాడా? ఎక్కడ? ఇప్పుడే పెట్టాడు యెహోవా గుడ్డు. యెహోవానే కాదు అంటే అన్నా ఉంటారు, అక్కడ అల్లా కూడా ఉంది. మరి నేనేం చేయను? మీరు చాలా మిస్ అయిపోయారు ఇక్కడ. దీంట్లో 1, 2 కాదు. పర్వాలేదు, నేను ముఖ్యమైన ఒక కాల్ ఒకటి తీసుకోవాల్సి వచ్చింది. పర్వాలేదు. గాట్ ఇట్. ప్రస్తుతానికి ఈయన యేసయ్య. ఓకే, ఇది జపాన్ గుడ్డు. ఇంత అయిపోయిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత సర్వ ఆత్మలకు కూడా ఏకైక పిత జ్యోతిర్లింగ శివ పరమాత్మ. ఓ పెద్ద గుడ్డు ఉంది కదా ఇక్కడ. మన మధ్యలో మహాత్మా గాంధీ గుడ్డు ఉందండి. మీకు తెలుసా? గాంధీ గారి గుడ్డు తెలుసా మీకు? మహాత్మా గాంధీ గుడ్డు నిన్న చూసాం కదా. చూసారా మీరు? చూపించారు మీరు. అదేదో అన్నాడు, అదే ఆత్మ పరమాత్మ మహాత్మ అన్నాడు కదా. ఇదిగో ఈయన అల్లా ఖుదా. ఈయన అల్లాడి అల్లది ఫోటో కూడా పెట్టిరా వీళ్ళు. ఇదిగో నెత్తి మీద టోపీ పెట్టి. ఆయన మహమ్మద్ గారు కాదు, ఇక్కడ అల్లా ఖుదా అని రాశాడు. వాళ్ళు రాసిన అల్లా ఖుదా అని రాశాడు. అల్లాకి రూపం లేదంటారు కదా ఖురాన్ లో. ఏమో, నేను ఫస్ట్ చూసి యేసయ్య అనుకున్నా. ఇక్కడ ఇది మాత్రం యెహోవా కింద రాశాడు. గాడ్, ఇక్కడ గాడ్ అని రాశాడు. పైన హిందీలో మాత్రం గాండ్ అని రాశాడు. ఎవడు గాండ్ అంటే ఎవడు? గాడ్ అని రాశాడు. అక్కడ అదే ఉంది. నాకేం తెలియదు. హిందీ గాండ్. అవును, అదే మరి నేనేం చేయను. నాకు వచ్చింది 2 ముక్కలు. ఈయన మన ఆయన కదా, ఈయన మన చిక్కులైన వాళ్ళ దేవుడు గురునానక్ జీ, గురు గోబింద్ సింగ్. ఎవరేమైనా రావాల్సింది ఈ గుడి దగ్గరికే రావాలి. ఫైనల్ గా సమరీ ఏంటంటే, ఈ వాటి సమరీ ఏంటంటే, ఒక మనిషిలోకి ఎన్ని గుడ్లైనా ఉండొచ్చు. ఎందుకంటే మన బ్రహ్మబాబా దగ్గర ఆల్రెడీ ఒక గుడ్డు ఉంది, కానీ ఇంకో గుడ్డు రావడం వల్ల ఈయన బ్రహ్మ అయ్యాడు. డౌట్లు ఉన్నది ఏంటి అంటే, ఆడగుడ్ల దగ్గరికి వెళ్తాయా, మగగుడ్లు ఆడగుడ్లలోకి, ఆడగుడ్లు మగగుడ్లలోకి వెళ్తూ ఉంటాయి లేదని డౌట్. ఉదాహరణ గుడ్లలో పుడతాయని అంటే అంటే గుడ్డు ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో జరగదు కదా అని నా ప్రశ్న. క్లియర్ గా చెప్పారు. గుడ్లు ఫిక్స్డ్. 10 గుడ్లు ఉన్నాయనుకోండి, ఇనిషియల్ గా 10 గుడ్లు ఉంటాయి. కరెక్ట్. ఇనిషియల్ గా 10 గుడ్లు రెడీగా పెట్టేశాడు అక్కడ. కాదు అగ్రజ, చిన్న గుడ్లు 10, 15 పెట్టి. అగ్రజ ఇక్కడ రామేశ్వరం, కాశీ అవన్నీ చూపిస్తున్నారు. ఇవన్నీ నేను గుడ్డులో భాగమేనా? గుడ్డే అంతా గుడ్డుమయం. అసలు ఆర్య సినిమాలో పోయిన గుడ్డు ఎక్కడో, ఆమె పేరేం పేరు? ఆమె కాజల్కి చెప్తే ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళిపోతుంది కదా. గుడ్డు పోయిందా? కాదు, పెద్ద బుడ్డి తాగి పడుకుంది. అప్పట్లో బ్రహ్మకుమారిలు చూసే తీసుంటారు రాసిన కూడా. పాపం బ్రహ్మకుమారిలు చేయలేదంటూ ఏమీ లేదండి. వాళ్ళకు అంతది సాధ్యమే. సాకార మనుష్య లోకమా ఇదేంటిది? సరస్వతి దేవి. కొంచెం జూమ్ చేయించు గారు. సరస్వతి దేవి ఎక్కడుంది? కనిపిస్తుంది చూడండి. ఆవిడే ఎక్కడ? అమ్మవారు కనిపించట్లేదు మాకు. కనపడతారు కంగారు. అమ్మవారు అనకండి, అభిమన్యు గారు. పెద్ద ఫోటో డిఫరెంట్ కేటగిరీ.
సరస్వతి అన్నారు అంటే వీణ ఎక్కడ, అమ్మవారు ఎక్కడ? వైట్ డ్రెస్ విత్ కిరీటం. అలాగే ఉండాలి, రూల్ ఏముంది మాట అలా వీళ్ళు ఉండాలని గోపాల చెప్పా. గోపాల సినిమా ఎక్కువసార్లు చూసి ఉంటారు. వెంకటేష్ కి పవన్ కళ్యాణ్ చెప్తాడు, దేవుళ్ళు పటాల్లో ఉన్నట్టు ఉంటారు అనుకుంటున్నాం, మేము కూడా అప్డేట్ అయినాం అన్నట్టు. వీళ్ళు ఎప్పుడు అప్డేట్ అయినట్టు అయితే బ్రహ్మకుమారిస్. బాగా అప్డేట్ అయిపోయారు వీళ్ళు. జూమ్ చేయండి సిద్ధి గారు ఒకసారి. అది జూమ్ కుదురుతుందా, పెద్ద ఫోటో దొరుకుతుందేమని చూస్తున్నా. మూడు మీకు అవతారాలు ఉంటాయి కావాలని కదా, పంపిస్తాగా, మీకు కావాలని పంపిస్తాగా. కాదు, ఇద్దరు జునపాలు వేసుకొని ఇద్దరు ఉన్నారండి అగ్రజుల వారు. మా కింద కృష్ణుడు ఉన్నాడా ఏంటి ఇక్కడ? నాకు అర్థం కావట్లా. సరే, ఇప్పుడే మనం ఏం చేద్దామంటే ఈ సిరీస్ ని ప్రస్తుతానికి ఇక్కడ ముగించే ముందు మన హైందవుడు గారు ఫోటో షేర్ చేస్తారు. అంతట్లోగా జరిగిన కథ మొత్తం చెప్పేస్తా, ఇప్పటిదాకా ఏం జరిగిందో. టక్క టక్క టక్కమని వెళ్ళిపోదాం. హైందవుడు గారు ఒకసారి స్క్రీన్ షేర్ చేసి సరస్వతీదేవి ఫోటో చూపిస్తే ఒక్కసారి. చూపిస్తున్నాను. అంతట్లోగా చేస్తున్నాను. మీరు రండి, కంగారు బేడ. ఫస్ట్ ఈ చిన్నపిల్ల ఎవరైతే ఓకే. ఉందో, నేను ఎవరిని అడిగితే గుడ్డు చూపించింది. ఆ గుడ్డు నాదంటే నాదని అందరూ కొట్టుకుంటున్నారు. గుడ్. కొట్టుకుంటూ ఇప్పుడు గుడ్డు కలిసి ఒక గుడ్డు కింద మారింది. ఒక శరీరంలోకి ఒక గుడ్డు ప్రవేశించింది. ఒక శరీరంలోకి ఒక గుడ్డే ఉండాలని రెండు మూడు గుడ్డు కూడా ఉండొచ్చు ఒక్కోసారి. అదే అలా మరి బ్రహ్మబాబా ఉన్నాడు కదా, ఆయనకి మామూలుగా ఒక గుడ్డు ఉంది, కానీ ఆయనలోకి శివుడు గుడ్డు వచ్చి ఆయన బ్రహ్మ అయిపోయాడు. శివుడు గుడ్డ మరి ఎవరో వచ్చారు కదా ఆయనలోకి, శివుడు పెద్ద గుడ్డు, అన్నిటికన్నా పెద్ద గుడ్డు. ఇప్పుడు గుడ్డు అందరూ ధైర్యంగా ఉండాలి. సరస్వతి దేవిని చూద్దాం ఇప్పుడు. కాదు, బాగుంది కదా. సరస్వతి దేవి పెద్ద పులెక్కి త్రిశూలం పట్టుకుంటదా? జగదాంబ సరస్వతి. ఐ లైక్ ఇట్. నాకు ఇలాంటి అన్న చాలన్న ఇయ్యాలటికి ఈ ఎపిసోడ్ ఇక్కడతో ముగింది. చాలు, నేను పోతానన్నా, నేను పోతా. అబ్బన్నా ప్లీజ్, ఇంకెన్ని ఘోరాలు చూపిస్తారో నాకు ముందు ముందు. ఈ సీన్ తోటి బెటర్ సరస్వతి దేవి కాదు, ముగ్గురు ఒకటేనా కదా? వేరు వేరే? ముగ్గురు ఒకటేనండి. షూరా? షూర్. ముగ్గురు ఒకటేనా? గ్రాఫిక్స్ లో చేశారా? మీరు ఇలాంటి ప్రశ్న అడిగితే ఇంకొక ఇమేజ్ చూపించాల్సి వస్తుంది, తప్పదు, నా వల్ల కాదు. చూపిస్తాను, ఇప్పుడు చూడండి. ఈ ఫోటోతో ధైర్యం చేసి ఆపేద్దాం. ఇంకా ఈయనేం చూపిస్తాడు? రాలేదా స్క్రీన్? రాలేదుగా. ఓహో, అమృస్తుంది, నాదే వస్తుంది, ఇది రాలా. మీరు ఇంకా స్క్రీన్ షేర్ చేయలేదు. ఏదో చేస్తున్నారు ఆయన. వచ్చింది. అద్భుత అద్భుత. 1 2 3 4 5 6 7 8 9 అమ్మవారు అవతారాలు. ఈమె దానా ఆవిడ ఒరిజినల్. అతనా ఆవిడ? ఇందాక చూసిన ఆవిడే జగదాంబ సరస్వతి. ఆవిడే శ్యామల. అదనమాట. సో మీరు గనక ప్రేక్షకులు అని చెప్పి చూసేటువంటి వాళ్ళకి మీరు నమస్కారం చెప్పేస్తే ధైర్యంగా నేను కూడా భయపడుతూ ఎంట్రీ కార్డింగ్ కొట్టేస్తాను. ఒక్క నిమిషం, అందరూ గజగజ వణుకుతూ యెహోవాకు ప్రార్థన చేయుడి. ఈ బ్రహ్మకుమారి సిరీస్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయుడి. నాకు మా అందరికీ ప్రస్తుతానికైతే బ్రెయిన్లు పనిచేయట్లేదు. ఏమో ఏటేటో చెప్తున్నారు, ఏటేటో చూపిస్తున్నారు. సెకండ్ ఎపిసోడ్కి మాకు ఎలా ఉందంటే, ఈ శివరాత్రి వచ్చేసరికి ఇంకా ప్రతిరోజు జాగారం అన్న సంగతి మాకు అర్థమవుతుంది. కాబట్టి అమృత్ సిద్ధి గారికి, హైందవుడి గారికి ఈ ఎపిసోడ్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఏంటన్నా 2 నిమిషాలు ఏంటి, నాకు ఇవే వచ్చేస్తున్నాయి నోటికి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఏ వీడియో? లేదు, అదేదో వస్తుంది కదా లాస్ట్ లో, ఏదో ఉంటుంది కదా దాన్ని. ఓకే. అందరికీ నమస్తే, జై హింద్.
జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై భీమ్.